హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తానండి. చూస్తున్నారు కదా, బెండకాయ పులుసు అనేది నేను ప్రిపేర్ చేస్తాను. బెండకాయలతోటి మనం చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫ్రై కానీ, పులుసు కానీ, తీగూర కానీ చాలా రకాలు చేసుకోవచ్చు కదా. నేను ఇవాళ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం లేతగా ఉన్న 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, 2 టమోటాలు, కొద్దిగా కొత్తిమీర. మనకి పులుసు కోసం చింతపండు రసం కావాలి కదా, అందుకోసం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని అయితే తీసుకున్నాను. సో ముందుగా వీటన్నింటినీ క్లీన్ చేసుకుని తర్వాత ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఈ పులుసు ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. మనం క్యారేజెస్కి ప్రిపేర్ చేయడానికి 15 to 20 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. సో ముందుగా ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 చిటికెడు మెంతులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆనియన్స్, అవైతే వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను అయితే యాడ్ చేయాలండి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుందండి. సో బెండకాయ పులుసు అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసి ఇలా అయితే బాగా వేపుకోవాలండి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే బెండకాయకి కొద్దిగా జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు అనేది పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపోయినంత 1 to 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చూస్తున్నారు కదా, ఫ్రై అయింది. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండునైతే ఇలా చింతపండు రసాన్ని రెడీ చేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే వదిలేసేయాలండి. మీకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ అనేది ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత ఇలా అయితే పులుసు రెడీ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడే మనం ఒకసారి ఉప్పు, కారం అన్నీ చూసుకొని సరిపోయింది అనుకున్నప్పుడు చివరిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. సో చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ ఐటెంని అయితే ట్రై చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.